దేవునికే మహిమ కలుగును గాక. సహోదరి పేరు సుష్మిత, మన చిలకలూరుపేటే. తను డిగ్రీ గుంటూరు హాస్టల్లో చదువుతుంది. కానీ ఈ చదువులో మాత్రము వెనకబడిపోయి మొదటి ఫస్ట్ ఇయర్, ఫస్ట్ సెమ్ము, సెకండ్ సెమ్ము ప్రతి సబ్జెక్టు ఫెయిల్ అవుతూ ఉంది. అలాగే అంతేకాదు సెకండ్ ఇయర్ కూడా ఫస్ట్ సెమ్ము, సెకండ్ సెమ్ కూడా ఫెయిల్ అవుతూనే ఉంది. కానీ తను హాస్టల్లో ఉండి ఎంతో బాధపడుతుంది. ఎందుకు ప్రభా నాకు ఈ ప్రతి సబ్జెక్ట్ ఇట్లా తప్పిపోతున్నాను అని వేదనతో ఇటు తల్లిదండ్రులు కూడా బాధ కలిగిస్తున్నాను నేనని బాధపడుతూ హాస్టల్లోనే ఇక చనిపోదాం అనుకొని ఆ రూమ్లో ఒక శానిటైజర్ బాటిల్ ఉందంట. సరిగ్గా ఆ బాటిల్ నేను తీసుకొని చచ్చిపోదాం అనుకొని ఆ బాటిల్ తీసుకొని తాగిందంట. తాగిన తర్వాత ఏంది నేను తాగాను కదా, మరి ఏంది నాలో ఒంట్లో అసలు ఎటువంటి ప్రాబ్లం రాలేదు అని ఆలోచించుకుంటా ఒకరోజు గడిచిందంట. రెండో రోజు వాళ్ళ స్నేహితులు వచ్చి ఏంటి అంటే నేను ఇట్లా తాగానంటే అది శానిటైజర్ కాదు, దాంట్లో వాటర్ మేము పోసాము, జస్ట్ చేతులు క్లీన్ చేసుకోవడానికే కానీ అని అందంట. అయినా సరే మరి దేవుడు ఆ రీతిగా మరి ఆ బిడ్డని కాపాడాడు. మరి అయినా సరే మళ్ళీ బాధపడుతూనే ఉందంట. ఏంది ప్రభు మరి నా పరిస్థితి ఏంటి, చనిపోదామని కూడా మరి నువ్వు నన్ను చనిపోనివ్వట్లేదు అని బాధపడుతున్నప్పుడు మరి మొన్న సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, డిగ్రీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి ఫస్ట్ ఇయర్ కూడా రాసిన తర్వాత మరి ఈ బిడ్డ యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు ఆ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ అన్ని సబ్జెక్టులు చక్కగా పాస్ చేయించాడన్న దేవుడు నాకు నా జీవితంలో చేసిన మేలును బట్టి దేవునికి మహిమ కలుగుతుంది అంటుంది. చప్పటి కూడా దేవుని మహిమపరుద్దాం.